రెస్టారెంట్ గా వెళ్ళేటప్పుడు ఎలా అవుతుంది చెప్పండి, అబ్బా చాలా సంతోషంగా అవుతుంది. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు ఏదో లోకభావం అంతా మీరే మోసినట్టు, as if you are carrying the whole the burden of the whole world. Why are you sitting like that? No, there is a fullness of joy in the presence of God. Praise God. That joy must be seen. That joy must be reflected in your prayer, in your faces. మీ ముఖాల్లో అతి సంతోషము, అతి యొక్క సమాధానం కనపడాలి. అపోస్తలుల కార్యగ్రంథం అనగానే మనకి గుర్తుకొచ్చేటువంటి విషయం ఏంటంటే, ఇది చరిత్ర గ్రంథము. అపోస్తలుల కార్యగ్రంథం అంతా కూడా మనం గమనించినట్లయితే చాలా సంఘాలు ఉన్నవి. వాటిల్లో 3 ముఖ్యమైన సంఘాలు. I want to talk to you about 3 important churches that are found in the book of Acts. అపోస్తలుల కార్యగ్రంథంలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన సంఘాలు. చాలా సంఘాలు ఉన్నవి. I don't have time to talk about all those churches, but let me talk to you about 3 important churches that have played a major role in the expansion and the advancement of God's kingdom. దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయడంలో, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడంలో ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి 3 సంఘాల గురించి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సంఘం అంటే ఏంటి చెప్పండి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే కట్టడం కాదు. సంఘం వచ్చి మందిరానికి సంఘానికి తేడా ఉంది. ఇది మందిరము. మందిరం అంటే చేతులతో కట్టేది, రైట్? మందిరం అంటే చేతులతో కట్టేది, కానీ సంఘము దేవుడు తన ఆత్మ ద్వారా కట్టేది సంఘము. సంఘం అంటే అర్థం ఏంటంటే, లోకము నుండి దేవుని కొరకు ప్రత్యేకపరచబడినటువంటి జనాంగము, లోకము నుండి దేవుని కొరకు బయటకు పిలువబడినటువంటి వారే సంఘము, మనుష్యులు సంఘము. పౌలేమంటాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఆమేన్, హల్లెలూయా. అర్థం చెప్పండి. Do you not know you are the temple of God? How do you become the temple of God? మరి మనం దేవుని కాలం కదా మాత్రం చెప్పండి. Once you leave this place, ఒకసారి ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఇది కేవలం కట్టడమే, మందిరమే. కానీ మరి ఆ క్రింద పౌలేమంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా. అంటే చూడండి, మనము నిజమైనటువంటి మందిరాలము. ఈ యొక్క కట్టడంలో దేవుని యొక్క ఆత్మ లేదు. దేవుని యొక్క సన్నిధి మనం ఆరాధించినప్పుడు ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆత్మ నివాసం చేసి ఎవరు చెప్పండి? మనలో, మన హృదయాల్లో నివాసం చేస్తుంది. We are the temples of God. Amen. Right? We are the temples of God. We are the ark of God. దేవుని యొక్క మందసాల మనం, దేవుని యొక్క మందిరాలు మనం. అయితే 3 సంఘాలు అపోస్తలుల కార్యగ్రంథంలో ఏమైంది? అపోస్తలుల కార్యగ్రంథము 4 సువార్తలేమో యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, యేసుక్రీస్తు యొక్క ఆరోహణం గురించి ఈ యొక్క 4 సువార్తలు మాట్లాడుతున్నవి. అది అయిపోయిన తర్వాత యేసయ్య ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి యొద్దకు వెళ్ళి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆ తరువాత మరి అపోస్తలుల కార్యక్రమం ప్రత్యేకత ఏంటి? యేసయ్య ముందుగానే చెప్పాడు, మీరు ఇదిగో పై నుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండని చెప్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? వారందరికీ ఇలాగే మేడ దగ్గర కూర్చొని, మరి ఇక్కడ 120 మంది ఉన్నారు లేదా నాకేం తెలియదు, కానీ 120 మంది ఏం చేస్తారు తెలుసా? దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపడుతున్నప్పుడు ఏమైంది? కరెక్ట్ గా 50వ దినమున వారందరూ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారందరూ దేవుని యొక్క వాగ్దానం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వారందరి మీదకి దిగి వచ్చినప్పుడు ఏమి తెలుసా? వారందరూ కూడా పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో spoke in unknown tongue. As the Spirit of God gave them the utterance, they spoke in unknown tongue. Hallelujah. మరి అప్పుడు ప్రారంభమైంది. పెంతెకొస్తు అంటే ఏంటి చెప్పండి? ఏంటి పెంతెకొస్తు? పెంతెకొస్తు అంటే చాలా మంది అనుకుంటారు సంస్థ అనుకుంటారు. పెంతెకొస్తు సంస్థ కాదు. పెంతెకొస్తు అంటే 50వ దినం అని అర్థం. పెంతెకొస్తు అనేది ఏంటంటే, ఇశ్రాయేలుకి 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగలలో ఒక పండుగ పెంతెకొస్తు. మరి 50వ దినమున కరెక్ట్ గా యేసయ్య తిరిగి లేచి 40 దినాలు అందరికి కనబడ్డాడు.
కనపడిన తర్వాత 40 దినమున ఆయన ఆరోహణమయ్యాడు. కరెక్ట్ గా 40 దినాల తర్వాత 10 దినాల కంటే 50వ దినమున వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పెంతెకోస్తు అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడ్డ అనుభవం. అంతేగాని పెంతెకోస్తు వాళ్ళని వీళ్ళు అది అంటారు కాదు. పెంతెకోస్తు సంస్థ కాదు. పెంతెకోస్తు అనేది ఒక ఉద్యమము. పెంతెకోస్తు అంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన విశ్వాసే పెంతెకోస్తు వాడు. కనుక దేవుల జాతి గమనించండి. ఆ దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. సంఘము ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమైంది. పాస్టర్ గారు చెప్పారు కదా, ఇక్కడ కూడా చూడండి, వారు ఇక్కడికి వచ్చి సంఘాన్ని ప్రారంభించినప్పుడు హీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. మేము కూడా మాదాపూర్లో ఏ ఊరు లేదు, 0తో ప్రారంభించాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా సేవకులు 0తో 99లో నేను 2000లో ప్రారంభించాను మాదాపూర్లో. వారు 99 నాకన్నా ఒక ముందు సంవత్సరం ముందు వారు ఇక్కడ పరిచయం ప్రారంభించారు. ఏదేమైనా కానీ సంఘము కట్టబడింది. మొట్టమొదటిగా యెరూషలేములో సంఘము ప్రారంభించబడింది. యెరూషలేము సంఘము ఏ సంఘం తెలుసా? అది తల్లి సంఘము. యెరూషలేము సంఘము జెరూసలేం చర్చ్. మొట్టమొదటి సంఘము యెరూషలేము సంఘం ఏంటంటే ఇది తల్లి సంఘం. ఇదిగో మీకు ఇది తల్లి సంఘం. తల్లి సంఘం అంటే అర్థం ఏంటి? నీవెక్కడైతే మారు మనసు పొందావో, నీవెక్కడైతే బాప్తిస్మం పొందావో అది నీ యొక్క తల్లి సంఘము. అయితే జాగ్రత్త గమనించండి, ఇక్కడ సంఘం అనేది యెరూషలేములో ప్రారంభించబడింది. అయితే 3 సంఘాల గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సమయం లేదు కాబట్టి ఒక్కొక్క అంశం మాత్రమే చెప్తాను. యెరూషలేము సంఘములో 2వ అధ్యాయం అపొస్తలుల కార్యక్రమం అంతా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో ఆ యొక్క సంఘాల గురించి వ్రాయబడింది. మరి ఆ సంఘము అన్ని విషయాలు ఎదుగుతుందంట. ఏ విషయంలో ఎదుగుతుంది చెప్పండి? ప్రార్థన ఎదుగుతుంది, సహవాసం ఎదుగుతుంది, రొట్టె విరుచులు ఎదుగుతుంది, ఇంకా స్వార్థ చేయడంలో ఎదుగుతుంది. అన్ని విషయాలలో సంఘం ఎదుగుతుంది. సంఘము ఇక్కడ మనం గమనించినట్లయితే ఇట్స్ ఎ గ్రోయింగ్ చర్చ్. గ్రోయింగ్ ఇన్ వాట్? గ్రోయింగ్ ఇన్ ఎవ్రీథింగ్. మనం ఏమనుకుంటాం తెలిసి చాలా సార్లు మనం అనుకుంటాము, నేను ఎక్కువ ప్రార్థన చేస్తే చాలు, వాక్యం చదవకపోయిన పర్లేదు అనుకుంటాం. వాక్యం చదివి చదవకపోయిన పర్లేదు, ప్రార్థన చేస్తే చాలు అనుకుంటూ ఉంటాం. లేకపోతే వాక్యం చదివి ప్రార్థన చేయకుండా ప్రార్థనకు వస్తే చాలు మనం కొంతమంది ఆదివారంతో సరిపెట్టుకుంటాం. అలా కాదు. నీవు సంఘముగా దేవుని యొక్క బిడ్డగా ఉండాలంటే యూ మస్ట్ బి విల్లింగ్ టు గ్రో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ వాక్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? నీవు దేవుని బిడ్డగా ఉండాలంటే నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలి. ఎదగాలంటే ప్రార్థనలు ఎదగాలి, వాక్యం చదవటం ఎదగాలి, సహవాసం చేయటం ఎదగాలి. తర్వాత ఈ విధంగా ఆదివారం ప్రార్థన కావటం ఎదగాలి. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఎదిగేదామో చెప్పండి. ఎదిగేదేంటి? దేవుడు అయితే జీవం ఉంటుందో అది మాత్రమే ఎదుగుతుంది. జీవం అనేది కదలవు, ఎదగవు. రైట్? Only things which has life, right? They only grow. If you don't have life, you don't grow. Only the things that have the life, they grow. Amen. So, if you are growing, that means you have the life of Christ. Praise the Lord. You have the life of God. You must grow in God. Do not stay where you are. God has not called you to stay where you are. God has called you to move in your walk with God. Praise God. కొంతమంది ప్రార్థన ఎంతసేపు చేస్తామంటే ప్రారంభంలో 10 నిమిషాలు అంటారు, ఇప్పుడు కూడా 10 నిమిషాలు అంటారు. మనం అన్ని విషయాలు ఎదుగుతాం కదా. అన్ని విషయాలు ఎదుగుతాం. మరి ప్రార్థన విషయం ఎందుకు ఎదగం? వాక్యం చదివే విషయం ఎందుకు ఎదగం? అన్ని పుస్తకాలన్నీ చదువుతాం, బైబిల్ మాత్రం చదువు. See, you are a believer. బైబిల్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ బైబిల్? బైబిల్ ఏం లేదు, దేవుడు నీ కోసం నా కోసం రాసిన ప్రేమ లేఖ. బైబిల్ ఈస్ ఎ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ టు ఆల్ ఆఫ్ us. I'm not talking about love marriage. Pastor told very clearly that his marriage was an arranged marriage. Okay, so for example, if you are, if you fell in love and your boyfriend or girlfriend writes a letter, how many times do you read it? Right? Until it gets torn, you will be reading it. కదా? అది చిరిగిపోయేంత వరకు మొక్కలు అయ్యేంత వరకు చదువుతారు. మరి బైబిల్ కొంతమంది విశ్వాసం ఏం చేస్తారంటే సేవకుడికి వెళ్తే బైబిల్ బూసి దొరుకుతూ ఉంటారు. బైబిల్ is not meant to meant for keeping in your shelf. You have to read it every day. Amen. Praise God. You have to pray and read it.
See, these people, if you look at, చూడండి దేవుని యొక్క వాక్యంలో ఒకసారి మనము దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తాము. రెండవ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 46వ వచనము, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక. అది ఎంతసేపు? వారానికి ఒకసారిలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నామని చెప్పండి? మహావిద్య 2 గంటలు కదా. అది కూడా మనకు చాలా భారం అవుతుంది. వాళ్ళు చూడండి, ఆ దినాలు ఇలాంటి మందిరాలు లేవు. ప్రతిదినం ఇంటింట వారు కూడా కూర్చున్నారంట. ఇంటింటి వారు సహవాసం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు. అప్పట్లో ఇలాంటి సేవకులు, పెద్ద సేవకులు లేరు. అప్పుడు చెప్పండి, పేతురు, యోహాను శిష్యులు మాత్రమే ఉన్నారు. ఎంతమంది సేవకులు లేరు. అయినప్పటికీ కూడా విశ్వాసంలో ఏంటంటే దేవుని కొరకు ఎదగాలి, దేవునిలో ప్రార్థనలు ఎదగాలి, దేవుని యొక్క వాక్యములు ఎదగాలి, దేవుని యొక్క సహవాసములు ఎదగాలి అనేటువంటి ఆశయం ఉంది. కాబట్టి వారు ప్రతిదినం ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆ ఆనందముతో నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకొనుచున్నది. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో కాబట్టి ఏమవుతుంది తెలుసా? సంఘం ఆటోమేటిక్ గా ఎదుగుతుంది. ఇట్స్ గ్రోయింగ్ ఆటోమేటికలీ బికాస్ దే ఆర్ మీటింగ్ ఎవ్రీ డే, దే ఆర్ ప్రేయింగ్ ఎవ్రీ డే, దే ఆర్ బ్రేకింగ్ ది బ్రెడ్ ఎవ్రీ డే. Praise God. They are fellowshipping every day. There is no break as such. You know, ఒక విషయం తెలుసా? అసలు ఇది రోమా ప్రభుత్వ కాలంలో జరుగుతున్నటువంటి సంగతి. రోమా ప్రభుత్వ కాలంలో చాలా భయంకరమైనటువంటి హింస. నువ్వు క్రైస్తవుడిగా మారితే నేను భయంకరంగా హింసిస్తారు. మనకు అలాంటి హింస లేదు, మనకి స్వేచ్ఛ ఉంది, మనకి స్వాతంత్రం ఉంది. అయినప్పటికీ కూడా మన దేవుని ఎందుకు రాలేకపోతున్నాం? రాబో కాలం ఎలా ఉంటుందో నాకే తెలియదు. మరి వాళ్ళు భయంకరంగా హింసించబడ్డారు. నీవు అనేటువంటి చక్రవర్తి వచ్చి ఆయన క్రైస్తవుని ఆయన సాయంత్రము తన యొక్క వనములో భోజనం చేయడానికి, వనభోజనాన్ని చేయడానికి ఆయనకి వెలుతురు కావాల్సి తెలుసా? క్రైస్తవుని వేలాడదీసి వాళ్ళకి తాడు పోసి వాళ్ళ దేహాల మీద సజీవంగా దహనం చేసి ఆ కాంతిలో ఆయన భోజేసి అంత భయంకరమైనటువంటి దినాలు ఉన్నప్పటికీ కూడా వారు దేవుని యొక్క విశ్వాసములో కానీ, దేవుని యొక్క సహవాసములో కానీ, ప్రార్థనలో కానీ, క్రైస్తవుల ఉండే విషయంలో కానీ వారన్నడు ఏమీ లేకపోయినా మనం దేవుని దగ్గర అయ్యేమి లేకపోయినా ప్రార్థన చేయలేకపోతున్నాం. అయ్యేమి లేకపోయినా చూడండి, వ్యక్తిగత లేదు, శ్రమ లేదు. శ్రమ వచ్చింది ఖచ్చితంగా. మరి అయినప్పటికీ కూడా నీవు దేవుని ఆరాధించలేకపోతున్నావు. నీవు ఎదగాలంటే, ఎదిగే సంఘంగా ఉండాలంటే ఇదిగో ఇక్కడ మీరు చేసిన పని నువ్వు చేయాలి. లాస్ట్ గారు చెప్పిన సాక్షి నాకు చాలా నచ్చింది. మరి పొద్దున్న 5ంటికి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తానంట. డెంగ్యూ లేదు, ఏ ఫీవర్ వచ్చినా కానీ నా సంఘ విశ్వాస వ్యవస్థ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను. మీ వర్షం చాలా నచ్చింది, హాల్ కూడా నచ్చింది. రైట్, నాకు విశ్వాసం ఉన్నారు చాలా మంది. మందిరం ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. హైటెక్ సిటీలో ఉన్నటువంటి ప్రాంతం చాలా ఖరీదైన ప్రాంతం. అయినప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఇది కూడా. సో యెరూషలేము సంఘం ఏంటి? ఎదిగేటువంటి సంఘము. నీవు ప్రార్థనలో ఎదగాలి, వాక్యం చదివే విషయంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, రొట్టె విరుచుటలో ఎదగాలి, స్వార్థ ప్రకటించడంలో మనందరం కూడా ఎదగవలసినటువంటి వారమైనాం కదా. ఒకసారి నేను చెన్నై నుండి వస్తుంటే ఒక అమ్మాయి, నాకు సాఫ్ట్వేర్ అమ్మాయి, నేను ఎక్కిన బోగిలో ఎక్కింది. ఎక్కిన తర్వాత ఆమె అటు తిరుగుతా ఉంది. ఆమె చూడంగా నాకు అర్థమైపోయింది, ఈ అమ్మాయి క్రిస్టియన్ అని అర్థమైపోయింది. అర్థమయ్యి ఊరికి సంభాషణ కలిపాను. అడిగానమ్మా, నువ్వు క్రైస్తవురాలు అంటే అవునంటూ ఉంది. మంచిదమ్మా, ఎక్కడికి వెళ్తున్నట్టు హైదరాబాద్ ఉంది. మరి రేపు ఆదివారం కదా, ఒక వే చర్చికి వెళ్ళిపోతే మా చర్చికి రమ్మ, మాదాపూర్లో ఉన్నాను. లేదంటూ వాళ్ళ శ్రీనగర్ కాలనీ మాదాపూర్ దగ్గరికి, మరీ దూరం కాదు. లేదు మా అక్క వేరే చర్చికి వెళ్ళి వెళ్తానంటే సరే మంచిదమ్మ ఇల్లు అని చెప్పాను. అయితే అక్కడ దాకుండా నువ్వు ప్రార్థన చేసుకుంటావా అన్న. చేసుకుంటాను పాస్టర్ గారు అంది. దాంతో కూడా ఆపలా. బైబిల్ చదువుతావా అన్న. చదువుతాను పాస్టర్ గారు అంది. దాంతో ఆపలేదు. ఎన్ని అధ్యాయులు చదువుతావమ్మా అన్న.
ఎన్ని అధ్యాయాలు చదువుతారంటే ఇక వెనక కాకుండా నేనే ఉండి 2-3 అధ్యాయాలు చదువుతావంటే లేదంత అడుగుతుంది, 2 అధ్యాయాలు చదువుతావంటే లేదంత అడుగుతుంది, 1 అధ్యాయం చదువుతావంటే లేదంత అడుగుతుంది, 10 వచనం చదువుతావంటే లేదంత అడుగుతుంది. చివరి నువ్వే చెప్పుకోమంటూ 1 వచనం చదువుతా, ఆ వచనం కూడా ఎక్కడ క్యాలెండర్ వెళ్ళి క్యాలెండర్లో ఉంటాడు. That is not Christianity. That is not what believer is called to do. Amen. You must read your love letter. You should always consider the Bible as the love letter from the Lord. Praise God. Hallelujah. Amen. Praise the Lord. Right? Hallelujah. మీ యొక్క ప్రియురాలుగా మీకు ఫోన్ చేసి అర్థం కాకుండా ఉంటారా? You just read the word of God. This has a life. This can change your life. This can transform your life. Hallelujah. This has the life. This has the firm power. This has the healing. This has every promise that you can tap in. Praise God. That is why you need to be. ఎదిగే సంఘము యెరూషలేము సంఘము. అయితే అన్ని విషయాలు ఎదుగుతున్నారు. అయితే ప్రతి సంఘంలో ఏదో ఒక లోపం ఉంటుంది. అలాగే ఈ సంఘంలో కూడా ఒక లోపం ఉంది. అది తర్వాత నేను చూపెడతాను. అన్ని విషయాలు ఎదుగుతుంది. మరొక సంఘానికి మనం వెళ్దాము. ఆ సంఘం ఏంటంటే అంత్యోదయ సంఘము. 11వ అధ్యాయంలో రండి. అపోస్తలుల కార్యక్రమము 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మరొక సంఘం ఉన్నది. ఆ సంఘము పేరు అంత్యోదయ సంఘము. యెరూషలేము సంఘములకు అంటే పేతురు. రైట్? ఇప్పుడు చూడండి, ఎవరిదైనా కానీ కొంతకాలం ఉంటుంది. ఎవరి హవా అయినా కానీ ఎవరి విషయం అయినా కానీ కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 12వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం వరకు పేతురు, 12వ అధ్యాయం వరకు యెరూషలేము సంఘాన్ని గురించి మనం చదువుతాము. ఇక 11వ అధ్యాయంలోకి వచ్చేలోపు గాడ్ ఇస్ బ్రింగింగ్ ఎ షిఫ్ట్. గాడ్ ఇస్ బ్రింగింగ్ ఎ చేంజ్. దేవుడు ఇక్కడ ఒక మార్పును తీసుకొస్తున్నాడు. దేవుడు యెరూషలేము సంఘానికి బదులు మరొక సంఘాన్ని తీసుకొచ్చాడు. ఆ సంఘం పేరు ఏంటంటే అంత్యోదయ సంఘం. ఇదేమో ఈ సంఘం ఏంటి నేను రాలేదు. ఇదేంటంటే ఆ యెరూషలేము చర్చి అది మదర్ చర్చ్ బట్ గ్రోయింగ్ చర్చ్. అండ్ రెండవది ఇక్కడ అంత్యోదయ చర్చ్ ఏంటంటే ఇట్స్ ఎ మిషనరీ చర్చ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మిషనరీ చర్చ్ అంటే అర్థం ఏంటి? సెండింగ్ చర్చ్. yes. యెరూషలేము సంఘంలో వాళ్ళ వరకు వాళ్ళు సహవాసం చేస్తున్నారు. వాళ్ళ మట్టుకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. రైట్? ఇంకేంటి? వాళ్ళ మట్టుకు వాళ్ళు రొట్టె విరుస్తున్నారు. కానీ బయటికి వెళ్తలా. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరికైనా వచ్చా కంటదా? అపోస్తలుల కార్యక్రమం 1వ అధ్యాయం 8వ వచనం. మీరు పైన శక్తి పొందినప్పుడు, మీరు పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ నాకు సాక్షిగా ఉండునని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రమరించాలి చెప్పండి. ఎక్కడ క్రమరించాడు? 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. కానీ 7వ అధ్యాయం వరకు వాళ్ళు ఎవరు కూడా యెరూషలేములోనే ఉన్నారు. మహా అయితే కొంచెము 8వ అధ్యాయం అది కూడా సమరయ వరకు వెళ్ళారు. కానీ దేవుడు ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతం వరకు సాక్షులు ఉంటారని చెప్తే వాళ్ళు మాత్రం చక్కగా యెరూషలేములో కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి అక్కడే కూర్చున్నారు. దే ఆర్ నాట్ మూవింగ్. when you don't move, God will come and disturb you. చూడండి, ఒకవేళ దేవుడు చెప్పినట్టు నువ్వు కాకపోతే దేవుడిని కలిగిస్తాడు. ఎట్లా కలిగించేది చెప్పండి? 1:8 చేస్తారు. 1వ అధ్యాయం 8వ వచనం ఏముంది? మీరు భూదిగంతంలో సాక్షిగా ఉండాలంటే వాళ్ళు కదలకపోతే 8వ అధ్యాయం 1వ వచనం ఏమో తెలుసా? దేవుడే కలిగించి ఏం చేస్తాడు? వాళ్ళ మీద శ్రమ తీసుకొచ్చాడు. ఆ దినంలో సంఘములకు గొప్ప హింస కలగగా అపోస్తలులు తప్ప అందరూ ఏమైనా చెడిపోయారు. ఒకవేళ దేవుడు చెప్పినా నువ్వు కదలకపోతే దేవుడు కదలవుతాడు కదా. కొంతమంది ఎక్కడ సౌఖ్యమైనటువంటి జోన్ లో ఉంటారు. దే ఆర్ హ్యాపీ staying in a comfort zone. We call it a box. If God is angry, He will just drive you. He will send you out. Now, అంత్యోదయ సంఘంలో మనం గమనించినట్లయితే ఇది మిషనరీ సంఘం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. ఎలాగో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ప్రతి సంఘానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యము.
మిషనరీ లేకపోయినట్లయితే ప్రజలారా వెళ్ళేవాళ్ళు లేకపోతే మనమే మన సంఘంలో ఉంటే మన ప్రాంతం వరకు సువార్త ఉంది. నీవు ఆత్మీయంగా ఎదుగుతావు, నీవు ఆత్మీయంగా బలపడతావు. మరి బయట వారి సంగతి ఏంటి? అప్పటి వరకు యెరూషలేముకు మాత్రమే సువార్త పరిమితమైంది. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు బూదిగంతములకు సువార్త దేవుడు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారన్నాడా? యెరూషలేములో సాక్షులై ఉంటారని చెప్పాడా? What did God tell them? Will you be my witness only in the city of Jerusalem, or did he say to the uttermost parts of the world? Uttermost part of the Hallelujah. To the ends of the world, to the ends of the earth. అంత్యోకయ సంఘములో, యెరూషలేము సంఘములో లేని అంత్యోకయ సంఘములో ఏంటంటే పంపించేటువంటి సంఘం. Praise the Lord. ఎవరిని సేవకులను పంపిస్తున్నారు? వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు, నీవు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతాడు? నీవు ఇంట్లో కూర్చుంటే మాట్లాడు, నువ్వు ప్రార్థన చేస్తే మాట్లాడతాడు, నువ్వు ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు బయట యొక్క అవసరతను దేవుడు నీకు చూపిస్తాడు. కానీ ఏమి లేకుండా చక్కగా తినికొనుకుంటే దేవుడు అవసరం పెడతాడా? చూపించడు. You must fast and pray. Yes. And God will show you the need outside. Amen. And they are fasting and praying. Then the Holy Spirit came and told, set Paul and Barnabas for me, set apart Paul and Barnabas for me. Paulunu Barnabanu నా కొరకు ప్రత్యేకపరచుకొని చెప్పాడు. Praise the Lord. Hallelujah. ఇక ఆ యొక్క సంఘం నుంచి పౌలుని బర్నబాని దేవుడు మిషనరీస్ గా పంపించాడు. రెండవది సంఘం తెలుసు, అంత్యోకయ సంఘము మిషనరీస్ సంఘం. Praise God. దేవుని బిడ్డలారా, అటు ఐరోపా నుంచి కానీ అటు అమెరికా నుంచి కానీ భారతదేశానికి మిషనరీస్ రాకపోతే మనకి స్వార్థ సేవ అందేదా? మొట్టమొదటిగా ఏది 52లోనే క్రీస్తు శకం 52లోనే యేసుక్రీస్తు శిష్యులో ఒకటి తోమా ఎక్కడికి వచ్చింది పని? ఆయన ముందు కొచ్చిన్ ప్రాంతానికి వచ్చాడు, క్రాంగలూరు అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. క్రాంగలూరు అనేటువంటి ప్రాంతానికి వచ్చి 7 సంఘాలను స్థాపించాడు. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు తెలుసా? బ్రాహ్మణులు. ఈయన ఉదయాన్నే లేచి అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి వారందరూ కూడా సూర్య నమస్కారం చేస్తున్నారు. సూర్య నమస్కారం చేస్తే వారికి స్వార్థ ప్రకటించడానికి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళినప్పుడు ఆయన ఒక సవాల్ విసిరంట. ఏంటంటే, ఇదిగో మా దేవుడు నిజమైన దేవుడు చెప్తుంటే అయితే వాళ్ళు ఏమన్నా తెలుసా, మేము నీళ్లు పైకి వేసినప్పుడు అవి మన కిందకి రాకుండా ఆగాలని చెప్పారంట. వీళ్ళందరూ నీళ్లు పైకి వేస్తే నీళ్ళేమైనా కిందకు వచ్చింది. ఎందుకు? భూమికి గురుత్వాకర్షణ చేస్తుంది తెలిసింది. కానీ తోమా నీళ్లు పైకి వేసినప్పుడు అక్కడ ఆగిపోయింది. దాన్ని బట్టి ఇదిగో తోమా దేవుడు నిజమైన దేవుడు అని మొట్టమొదటిగా నమ్ముకున్న అట్లా అరేబియా సముద్ర ప్రాంతం వెళ్ళి 7 సంఘాలు కట్టాడు. చనిపోయింది చెన్నై 72లో చెన్నైలో చనిపోయాడు. రైట్. మరి ఆయన వచ్చి తన రక్తాన్ని కాల్చాడు, తన రక్తాన్ని చిందించాడు. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం వేసింది. ఆయన అడుగుపెట్టింది కేరళలో, చనిపోయింది తమిళనాడు. అందుకని కేరళ తమిళనాడు గొప్ప ఉద్యమం. చాలా మంది మిషనరీస్ అక్కడి నుంచి వెళ్ళారు. నాకు అప్పుడప్పుడు సిగ్గేసింది, తెలుగు వాళ్ళు మనం ఇక్కడే ఉంటున్నాం, వెళ్ళట్లేదు బయటికి. కానీ కేరళ నార్త్ ఇండియా మీరు వెళ్ళండి, నాకు సిగ్గుగానే ఉంటుంది. నార్త్ ఇండియా మీరు వెళ్ళండి, అసెంబ్లీ సభ్యులు సేవకులు అందరూ కూడా నార్త్ ఇండియా నుంచి ఉన్నటువంటి కేరళ వాళ్ళు, తమిళనాడు. వాళ్ళ రాష్ట్రాన్ని దేవుడు ఎందుకు తెలుస్తున్నాడు? వాళ్ళ సంఘాలు ఎందుకు ఆశీర్వదించబడుతున్నాయి? ఎందుకు తెలుసా? వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రమ్ దేర్ కంఫర్ట్ జోన్ దే ఆర్ విల్లింగ్ టు గో అవుట్. Yes, hallelujah. And sacrifice their lives. ఎంతమంది మిషనరీ భారతదేశానికి వచ్చారు? విలియం కేరీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్, నవీన పరిచర్య పితామహుడు. మనకు 3 భాషలు మాట్లాడాలంటే నానా కష్టం. 36 భాషలకు తర్జుమా చేశాను. నాకు 3 భాషలు మహా అయితే తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ, మలయాళం కొరచి చదివాము, తమిళ కూడా మేనేజ్ చేస్తాను. 2 భాషలు ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగులో ఈ ఇంగ్లీష్ లో మంచిగా వాకింగ్ చెప్పగలను. మరి ఆయన 36 భాషల్లోకి బయలుదేరారు. Praise the Lord. ఆయన కలకత్తా వచ్చేటప్పుడే, లండన్ నుంచి ఇంగ్లాండ్ నుంచి కలకత్తా వచ్చేటప్పుడే
ఏదో బెంగాలీ భాష నేర్చుకున్నాడు. చాలా భాషలు నేర్చుకుని ఆ భాషలోకి బైబిల్ అనువదించాడు. అంతగా ఆయన ఏం తెలుసా, ఆయన అంటూ వెళ్ళి చెప్పులు బాగు చేసుకుని ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేశాడు. అయ్యా, నువ్వు చెప్పులు తయారు చేసేవాడు కదంటే, లేదు లేదు నాయన, ఐఎమ్ నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ ఎ షూ మెంటర్. నేను చెప్పులు తయారు చేసేవాడు కాదు, చెప్పులకి మరమ్మతులు చేసేవాడు. ఏమైనా చిన్న చిన్న పోతే కుట్టేటువంటి వాడిని. ఆయన్ని ఇట్లానే జరుగుతూ ఉంది. బాప్టిస్ట్ పాస్టర్ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంటే పాస్టర్ గారి నుంచి పైన పాస్టర్ గారు అన్నమాట, మీరు భారతదేశానికి మిషనరీగా ఎవరు వెళతారు అని అన్నప్పుడు ఈయనకి ఆశ ఉంది. అయ్యా నేను వెళుతాను అన్నప్పుడు ఇక్కడున్న పాస్టర్ గారు అంట ఆయన అవమానించాడు. నువ్వేమంత చెప్పులు కుట్టుకున్నాడు, కూర్చో, చెప్పులు కుట్టుకునేవాడు నువ్వే వెళ్తావయ్యా, నువ్వే సేవస్తావు, కూర్చోమని అంట. అయితే భారతదేశం పట్ల తనకున్న భారం, భారతదేశం ఆత్మల పట్ల తనకున్న తపనైతే ఏమాత్రం తగల తన షాపులో భారతదేశ పటాన్ని పెట్టుకుని రోజు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఎవరైతే నువ్వు వెళ్ళవు ఏమి చేయాలని ఆయన అక్కడే ఉండిపోయాడు ఆ దేశంలోనే. కానీ ఎవరైతే అవమానించబడ్డాడు ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. మనందరి చేతుల్లో మన భాషలో బైబిల్ ఉండడానికి గల కారణం ఏం తెలుసా? దేవుడు ఎవరైనా అప్పటికే ఇంగ్లాండ్ లో చాలా ఏమున్నాయి, సౌకర్యాలు ఉన్నాయి. భార్య చనిపోయారు, ఇద్దరు భార్య చనిపోయారు. ఆయన మంచిగా అన్ని రెడీ చేసుకుంటే ప్రింటింగ్ మెషిన్ తగలబడిపోయింది ప్రింట్ చేద్దామంటే. మరి ఆ సవాళ్ళు, ఆ యొక్క అననుకూలతలు అన్ని కూడా జయించి అధిగమించి మనందరి చేతుల్లో బయలుదేరి మిషనరీకి వచ్చారు. ఇంగ్లాండ్ దేశం చల్లగా ఉంటుంది, మనకి ఇక్కడ ఆస్ట్రేలియా ట్రాపికల్ కంట్రీ కదా, మనది ఏదంటే సమశీతల దేశం. అంటే వేడి ఉంటుంది, మరీ అంత ఆఫ్రికా అంత కాదు. అయినప్పటికీ వాళ్ళు తట్టుకోవడం కష్టం. వచ్చాడు, సేవ చేశాడు. ఒకవేళ మీ పిల్లల్ని మీరు వెళ్ళకపోయినా కానీ మీ పిల్లల దేవుడు ప్రేరేపించినట్లయితే మీ పిల్లలు మిషనరీస్కి పంపండి, పరిచర్యకు ప్రతిష్ఠించండి. దాని ఫలితము చాలా గొప్పగా ఉంటుంది. ప్రేరేపిస్తారా? మామూలుగా మనకేంటంటే పిల్లలు పుట్టగానే ఆ డాక్టర్ చేయాలో యాక్టర్ చేయాలో నేనేం చేయాలనుకుంటూ ఉంటాం, కానీ సేవకుడు చేయాలని మనం అనుకుంటామా? మీ కుటుంబంలో సేవకులు ఉన్నట్లయితే దీవించాలి. అమెరికా దేశంలో 2 కుటుంబాలని సర్వే చేస్తారు. జాన్ ఎఫ్ కెనడీ అని ఒక ఆయన ఉన్నాడు. 1963, 65 ఆ ప్రాంతాలలో అమెరికా దేశాన్ని పరిపాలించిన జాన్ ఎఫ్ కెనడీ ఆ కుటుంబాన్ని అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి మరొక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుని కుటుంబాన్ని సర్వే చేశారు. ఆ యొక్క జాన్ ఎఫ్ కెనడీ నుంచి ఒక 5-6 తరాలని సర్వే చేస్తే జాన్ ఎఫ్ కెనడీ కుటుంబంలో వచ్చిన వాళ్ళందరూ కూడా త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు. మరి జోనథన్ ఎడ్వర్డ్స్ కుటుంబంలో వచ్చిన వాళ్ళు సేవకులు, ఐఏఎస్ ఆఫీసర్స్, సమాజాన్ని బాగు చేసేవారు జోనథన్ ఎడ్వర్డ్స్ కుటుంబంలో వచ్చారు. కారణం ఏంటంటే ఈయన సేవకుడు. ఈయన తన బిడ్డల సేవకు సమర్పించాడు. ఆయన గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇదిగో ఈ యొక్క సంఘము, ఈ యొక్క ఏ సంఘము మనం చూసేటువంటి ఈ యొక్క అంత్యోదయ సంఘము మిషనరీస్ ని పంపించింది. యెరూషలేము సంఘం అయితే ఆ సంఘములో యెరూషలేము పట్టణంలో మాత్రం ఉంది. కానీ అంత్యోదయ సంఘం ఏం చేసిందంటే వీరిద్దరిని పంపించింది. ప్రైజ్ ది లార్డ్. పౌలు బర్నబాను పంపించినప్పుడు చూడండి, పౌలు బర్నబా ఆ తర్వాత జాన్ మార్కు వాళ్ళు ముగ్గురు కలిసి మొట్టమొదటిగా గలతీయ ప్రాంతానికి వెళ్ళి గలతీయ ప్రాంతంలో సంఘాలు కట్టారు. పెర్గము, పంఫూలియా, పిసిదియా అనే ప్రాంతాల్లో సంఘాలు కట్టారు. ఆ తర్వాత అక్కడ తాగల రెండో మిషనరీ జరిగి మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతానికి వెళ్లి ఫిలిప్పు, తెస్సలోనికే, బెరియా, ఏథెన్సు, ఆ తర్వాత అకయ ప్రాంతానికి వెళ్ళి కొరింథు ప్రాంతాల్లో సంఘాలు కట్టారు. 3వ స్వార్థ ప్రయాణంలో కూడా వెళ్ళాడు. మనము కేవలం మన సంఘము డెవలప్ అవుతమే కాదు, సంఘము నుంచి బయటికి. మరి మీ పాస్టర్ గారు ఆయన కేరళ నుంచి ఇక్కడ రావాల్సిన పనే ఉంది. కేరళలో అన్ని బాగుంటుంది, చక్కగా మంచిగా ఉంటుంది కదా. కావాల్సినంత ఫుడ్, కావాల్సినన్ని చేపలు,
ఇంకా ప్రకృతి అయితే very beautiful, right? Very beautiful. Why should he even come here? Why should he even go to North India, which is a graveyard for Christianity? Why should he go? Why should many Malayalis and Tamils go there? Some of them are getting beaten. Why? It's because God has called them. Praise God. Hallelujah. It's because God has told them to go and be my missionary there. And see, from this church, this is my prayer in days to come, that many missionaries should rise Hallelujah. Praise God. and go to different parts of India, different parts of, the globe. Hallelujah. Thank you, God will Jesus. certainly raise. If you have a vision, God will give you a provision. Praise God. Pray from today that God will raise missionaries like the Apostle Paul, missionaries like Timothy, missionaries like Barnabas, missionaries like Silas. వాళ్ళు చూడండి, వాళ్ళ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తారు? స్వార్థ ప్రకటించారు. Hallelujah. This should not be a mother church alone. This should be a missionary church Amen. also. Praise God. From where the people will be sent to different parts of India for the ministry. Hallelujah. Thank you, Jesus. ప్రాంతాలకి దేవుడు సేవకులు పంపే సంఘముగా ఇది ఉండాలి అని. ఇక టైం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నా. ఇక 3వ సంఘము ఎఫెసు సంఘం, రైట్? దిస్ ఈస్ అ మోడల్ చర్చ్. అంటే ఇది 3వది ఏంటంటే 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇట్స్ ద మోడల్ చర్చ్. ఎఫెసు అంటే అర్థం ఏంటంటే కోరదగినది అని అర్థం, రైట్? డిజైరబుల్. ఎఫెసు పట్టణము ఇట్స్ అ క్రౌన్ ఆఫ్ ఏషియా దోస్ డేస్. ఆ రోజుల్లో ఏంటంటే ఆసియా ఖండానికి కిరీటం లాంటి పట్టణము. అప్పటికే ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఎఫెసు పట్టణంలో 2 లక్షల మంది పైగా జనం ఉన్నారు. పెద్ద పట్టణం అంటే హైదరాబాద్ కన్నా పెద్దదే ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం, 2030 సంవత్సరాల క్రితం మాట, 2020 సంవత్సరాల క్రితం మాట. అప్పటికే 2 లక్షలు ఉన్నారంటే అంత పెద్ద పట్టణం మీరు ఆలోచించండి, రైట్? చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణానికి పౌలు వెళ్ళాడు. 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళాడు. కొరిలో ఉన్నాడు. తర్వాత 3వ సువార్త ప్రయాణంలో వెళ్ళి అక్కడ ఎఫెసు పట్టణంలో పౌలు ఒక బైబిల్ స్కూల్ కూడా ప్రారంభించాడు. Amen. బైబిల్ స్కూల్ పెట్టాడు తెలుసా? ఏ బైబిల్ స్కూల్ అది? తురను అనేటువంటి పాఠశాల, టిరేనియస్. హి స్టార్టెడ్ ఎ బైబిల్ స్కూల్ కాల్డ్ టిరేనియస్. తురను అనేటువంటి పాఠశాలను ప్రారంభించాడు. అనేక మందికి తర్ఫీదు ఇచ్చాడు. 2.5 సంవత్సరాలు పైగా ఉన్నాడు. అయితే ఈ సంఘం మోడల్ చర్చ్ ఎందుకన్నా తెలుసా? ఒకటేమో ఫస్ట్ మొట్టమొదటి యెరూషలేము సంఘము, ఇట్స్ ఎ గ్రోయింగ్ చర్చ్, రైట్? సెకండ్ వన్ ఇస్ యాంటియోక్ చర్చ్, ఇట్స్ ఎ సెండింగ్ చర్చ్. Amen. సెండింగ్ ది మిషనరీస్. ఈ సంఘం ఏంటంటే ఇట్స్ ఎ ప్లాంటింగ్ చర్చ్. అంటే ఇది ఒక్కటే సంఘాల చుట్టూ వెళ్ళి, చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్ళి, చుట్టుప్రక్కల ఊళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే సంఘాలను స్థాపించారు. Hallelujah. మరి మనకు ప్రార్థన గ్రంథంలో సంఘాలు ఉన్నాయి కదా. ఎన్ని సంఘాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి కదా. 7 ఎఫెసు ఒకటి అనుకోండి, మొట్టమొదటి సంఘం. మరి మిగతా 6 సంఘాలు అపోస్తల కార్యగ్రంథంలో ఉన్నాయా? లేదు. ఉన్నాయా? స్మరణ లేదు, రైట్? తర్వాత సార్దీస్ లేదు, థియతైరే లేదు, పర్గమ లేదు, రైట్? ఫిలదెల్ఫియా లేదు, లవోదికీయ లేదు. మరి ఈ సంఘాలను ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే ఎఫెసు ప్రాంతంలో పౌలు ఉన్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న విశ్వాసులు కానివ్వండి, ఆ బైబిల్ స్కూల్ తర్ఫీదు పొందిన వారు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళి, రైట్? ఈ యొక్క సంఘం ఒక్కటే కాదు, ఆల్రెడీ రాష్ట్ర గారికి వేరే బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మన సంఘానికి బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి, రైట్? ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకు వాళ్ళు ఏం చేయాలంటే స్వార్థ ప్రకటించినటువంటి సంఘము. దట్ ఇస్ వై ఇట్స్ ఎ మోడల్ చర్చ్. Hallelujah. They did not sit in that church. They went and started the churches as wherever it was possible. ఎక్కడ సాధ్యమైతే అక్కడికి వెళ్ళి సంఘాలను కట్టినట్లు దేవుని యొక్క వాక్యంలో. Praise the Lord. అందుకనే దేవులారా, నేను ఎఫెసు సంఘం యొక్క ప్రత్యేకత మీకు తెలిస్తే నేను ముగించబోతున్నాను. ప్రత్యేకత ఏంటంటే ఎఫెసు సంఘం కానివ్వండి, ఎఫెసు పట్టణంలో కానివ్వండి, కొత్త నిబంధనలో మనకు ఎక్కువగా పడేది ఏం తెలుసా? ఎఫెసు సంఘమే. అపోస్తల కార్యగ్రంథంలో కనపడుతుంది కదా, రైట్? తిమోతి పత్రికలో మనం చూస్తాం. తిమోతిని
పౌలు ఏం చేస్తాడంటే ఎఫెసులో ఉన్న సంఘానికి కాపరిగా పంపించారు. తిమోతి పత్రికలో ఉంటుంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే యోహాను, అందరికన్నా చివరిగా చనిపోయినటువంటి యేసు శిష్యుడైనటువంటి యోహాను తన యొక్క జీవిత ముగింపులో ఎక్కడున్నాడు తెలుసా? ఎఫెసు పట్టణంలో స్థిరపడ్డాడు. ఆమేన్. అక్కడ నుంచి ఉత్తరాలు రాస్తాడు. ఇక చివరిగా ఈ పట్టణం, ఈ యొక్క సంఘం ఎక్కడ ఉంది? ఇది చివరిగా ప్రార్థన గ్రంథం, చివరి పుస్తకమైన ప్రార్థన గ్రంథంలో కూడా అంత గొప్ప పేరు వచ్చింది. కారణం తెలుసా? వాళ్ళు చుట్టుప్రక్కల వెళ్ళి అనేక వాళ్ళ చుట్టూ ఉన్న ఊర్లు, వాళ్ళ చుట్టూ ఉన్న గ్రామాలు స్వార్థ ప్రకటించి సంఘాలను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనము సంఘముగా ఉంది. ఎందుకంటే కేవలం మనం వచ్చి ఇక్కడికి ఆరాధించి వెళ్ళిపోవటం కాదు. నాకు చాలా కాలం నుంచి నాకు ఆ బాధ ఉంది. నేను ప్రార్థన కూడా చేస్తున్నాను, శాఖా సంఘాలు స్థాపించాలి ప్రభు అని. 2 సంఘాలు మాత్రమే మా సంఘం నుంచి. పాలకొండలో రవి అని ఒక అతను ఉన్నాడు, ఇంకొక అతను బాను అని ఆ బెంగళూరులో వాస్తవంగా ఆయన పార్ట్ టైం చేస్తాడు. నేనే బాప్తిస్మం ఇచ్చాను, నేనే పెళ్లి చేస్తాను అని నా చేతుల మీద జరిగింది. ఆయన కూడా అక్కడ ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఇంకో పక్క సేవ చేస్తున్నాడు. ఇంకా అనేక మంది సేవకులు, 12 మంది సేవకులు లేవాలి మా సంఘం నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. బ్రాంచ్ సంఘాలు ప్రయత్నం చేస్తే కానీ ఒకసారి కొండాపూర్లు, ఇంకోసారి ఫిల్మ్ సిటీలో ప్రారంభించాం, కానీ వాటిని కంటిన్యూ చేయలేకపోయాం. మరి ఏమైనా కానీ బ్రాంచ్ సంఘాలు కూడా అవసరం. జాగ్రత్తగా గమనించండి. 3 సంఘాల గురించి మాట్లాడుతున్నాం. యెరూషలేము సంఘం ఏంటి? ఎదిగే సంఘం. విశ్వాసగా నీవు ఎదగాల, అక్కడే ఉండాలి. చెప్పండి. అన్ని విషయాల్లో మనం ఎదుగుతాం కదా. నేను ముగిస్తున్నాను. మీరు ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, దేవుడు మీకు స్థలం ఇచ్చాడు. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమనుకుంటారు? గ్రౌండ్ ఫ్లోర్ తో సరిపెట్టుకుంటారా? డబ్బులు వస్తుంటే ఫస్ట్ ఫ్లోర్ వెళ్తారు. ఫస్ట్ ఫ్లోర్ వేసి ఏం చేస్తారు? రెంట్కి ఇస్తాడు. తర్వాత రెంట్కి వచ్చే డబ్బులతో సెకండ్ ఫ్లోర్ వేస్తారు. అట్లా ఏం చేస్తారు? డబ్బులు ఉంటే 4-5 ఫ్లోర్లు వేస్తారు. మరి ఆత్మీయ జీవితం ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏనా? ఎప్పుడు ఉన్న చోట ఉంటాం. వై యూ వాంట్ టు స్టే ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ ఇన్ యువర్ వాక్ విత్ గాడ్? యూ మస్ట్ గో టు ఫస్ట్ లెవెల్. యూ మస్ట్ గో టు సెకండ్ లెవెల్. You must grow. Do not stay where you are. Grow in your walk with God. Read the word of God. Pray every day. Have a fellowship. That is how you grow. Praise God. You must be a growing Christian. You know, if you are a growing Christian, your church is a growing church. Hallelujah. Grow in your walk with God. Secondly, if God opens the doors, they would say, send the missionaries from your church. Amen. Amen. The pastor himself is a missionary. Right? మిషనరీ అంటే అర్థం ఏంటి? అపోస్తలుడు కూడా అర్థం వచ్చింది. మిషనరీ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి సువార్త తీసుకెళ్లే వ్యక్తి మిషనరీ. హల్లెలూయా. వెళ్ళి అక్కడ సంఘాన్ని ప్రారంభించారు. Pray that God will raise missionaries from this church. Amen. Praise God. Praise God. Hallelujah. I hope and believe that God will certainly raise the missionaries from this very church. Amen. Praise the Lord. They will go receive it to the parts of India, but to the parts of the globe. Receive it, Lord. Thank you, Lord. Hallelujah. And finally, do not be satisfied with this church alone. There must be branches. Amen. శాఖా సంఘాలు ఇంకా అనేక ప్రాంతాలలో. ఎఫెసులో పౌలు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు 2.5 సంవత్సరాలని బైబిల్ బోధిస్తున్నప్పుడు వారు వెళ్ళి ఇదిగో స్మరణలోను, థియతైరా, సార్దీస్, పెర్గము, ఫిలదెల్ఫియా, లవొదికీయలకు వెళ్ళి వారు స్వార్థ ప్రకటించి సంఘాలు కట్టారు. వాటికే ఎవరు రాశారు ఉత్తరాలు? చెప్పండి. ఎవరు రాశారు? 7 సంఘాలకు ఉత్తరాలు ఎవరు రాశారు? యోహాను రాశాడా? మనకు బైబిల్లో యోహాను పత్రిక తెలుసు, పౌలు పత్రిక తెలుసు, పేతురు పత్రిక తెలుసు, యాకోబు పత్రిక తెలుసు. ఈ 7 పత్రికలు రాసింది యేసు. Amen. 7 పత్రికలు యోహానుకి డిక్టేట్ చేస్తే యోహాను రాశారు. 7 పత్రికలు రాసింది పౌలు కాదు, పేతురు కాదు, యోహాను కాదు, యేసే పత్రిక. Amen. Hallelujah. యేసే సంఘాలకు రాస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఈ దినం నుంచి ప్రభువా నా సంఘం ఎదిగే సంఘం. Praise the Lord. By the next year's anniversary, this place must be filled with souls. Hallelujah. There should not be even single space which is left. Yes, Lord. Right? The chairs and the floor must be filled with the people who will worship the Lord in spirit and in truth. Amen. People who love the Lord with all their heart, with all their mind, with all their strength. Amen. That should be your prayer. Glory. And secondly, let this church be a missionary church which will send the people to the different parts of the world. దేవా నా సంఘము నుంచి మిషనరీ బయటకు వెళ్ళాలి. Praise the Lord.
that should be your prayer. That should be your heart cry. And you should strive towards that. And finally, చుట్టుప్రక్కల ఎక్కడైతే సంఘాలు లేవో, ఏ ప్రాంతాల్లో అయితే మరి పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏ సంఘాలు లేవంట. నేను కూడా మాదాపూర్ వెళ్ళినప్పుడు 2 సంఘాలు ఉన్నాయి. పెద్ద సంఘాలు ఏం కాదు. ఒకటి హెబ్రోన్ సంఘం, ఇంకోటి ఇండిపెండెంట్ సంఘం, మూడోది మాది. ఇప్పుడు చాలా సంఘాలు వచ్చినాయి. ఆ క్రైస్తవులు చాలా తక్కువ మాదాపూర్కి వెళ్ళినప్పుడు. మేము ఒకసారి వెళ్తున్నప్పుడు నేను పాస్టర్ గారు ఎక్కడ సికింద్రాబాద్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒకరోజు మెయిన్ రోడ్లో, ఇప్పుడు బాగా డెవలప్ అయింది అనుకోండి, ఈ 2000 సంవత్సరాలు జరిగిన సంఘటన. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూర్చొని సాయంకాలం తాగుతూ ఉన్నారు. అందరూ అంత భయంకరమైన. మరి ఈరోజు చూడండి సంఘాలు వచ్చింది, చాలా మంది మార్పు చెందారు. దేవుడికి ఇస్తారు కనుక దేవుని పిల్లరా అందరికీ కూడా మనం ప్రార్థన చేస్తాం. దేవా, నేను ఎదిగే క్రైస్తవుడు ఉంటాను. Praise God. Hallelujah. Let's make a decision that I will be a growing Christian. Thank you, Jesus. I do not want to be where I am. Hallelujah. Thank you, I want Lord. to grow in you, Lord. In your walk with you, Lord. Yes. నేను నీతో నడిచే విషయంలో ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి ప్రభా, వాక్యములు ఎదగాలి ప్రభా, సహవాసములు ఎదగాలి ప్రభా, దేవుడి నుంచి ఎదగాలి ప్రభా అని ప్రార్థన చేయండి. ఆత్మను రక్షించే విషయంలో ఎదగాలి ప్రభా అని ప్రార్థన చేయండి. Thank you, Jesus. అయ్యా, మా సంఘం నుండి నాయన మిషనరీస్ లేవనెత్తబడాలి ప్రభా. విలియం కేరీ వచ్చాడు, భారతదేశం దీవించబడ్డది. నీ సేవకుని వర్గీస్ గారిని ప్రాంతానికి దీవించబడ్డాం ప్రభా. అలాగే ఇంకెంతో మంది నశించిన స్థితిలో ఉన్నారు. వారి దీవెన కొరకు దేవ మా సంఘం నుంచి వారిని పంపని ప్రభాని ప్రార్థన చేయండి. మూడవదిగా దేవా, మా సంఘం ఒకటే కాదు, చుట్టుప్రక్కల అనేక గ్రామాలవి, అనేక ఊర్లలో ప్రభా, చాలా గ్రామాల్లో ఊర్లనైనా కనీసం ఆయన క్రైస్తవ ప్రజలుకోలేదు. సంఘాలయ్యా మేము వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలి. అక్కడ సువార్త ప్రకటించాలి. Thank you, Lord. అటు భారత ప్రభాని ప్రార్థించేయండి. అటు భారత నింపయ్యా. That we be a growing Christian. Amen. My church be a growing church. Let me be missionary minded. Praise God. Let my church be missionary minded, Father God. And let my church be a church planting church, God. Hallelujah. Many branches of Father God. Lord, give that burden. Jesus, thank you, Lord. Give a vision of God. దేవుడు నాతో మాట్లాడుచుంటే మనం సమర్పించుకుందాం. You know, it's simply like that of my dear children of God. Even as God is speaking to you very clearly. Praise God. This morning, dedicate your life for His service. Jesus. Dedicate your life to grow in your walk with the Lord. Amen. And dedicate your life afresh to God once again this morning. To plant a branch in and out around you. Thank you. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you. Let's go to the Lord in prayer, even as Pastor comes and takes forward. Hallelujah. Let's all stand up together. 11 days and 8 that will come.